హాయ్ అండి, జీవీఎస్ టాక్స్కి స్వాగతం. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కూడా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ సురేష్. మా ఇంట్లో జరిగిన ఉగాది పండుగ విశేషాలని చూడండి. షడ్రుచుల ఉగాది పచ్చడి కోసం మేము ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నామండి. పులుపు కోసం చింతపండు, వగరు కోసం మామిడి ముక్కలు, కారం కోసం మిరియాల పొడి, చేదు కోసం వేప పువ్వు, తీపి కోసం బెల్లం, ఉప్పు కోసం ఉప్పు. ఈ ఐటమ్స్ అన్నిటినీ రెడీ చేసుకున్నాము మేము. ముందుగా ఒక గిన్నెలోకి చింతపండు గుజ్జు తీసేసుకున్నామండి. ఆల్రెడీ చింతపండు గుజ్జులోకి మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసేసి పచ్చడి తయారు చేసుకున్నాము. కొందరు అరటిపళ్ళు వేసుకుంటారు, మేమైతే వేయమన్నమాట అరటిపండు. మేము కొంచెం గట్టిగానే చేసుకుంటామండి ఉగాది పచ్చడి అనేది. కొందరు తాగేటట్టుగా చేసుకుంటారు కదా, అలా కాకుండా మేము కొంచెం తినేటట్టుగానే చేసుకుంటాం అనమాట. ఉగాది పచ్చడిని రెడీ చేసుకుని ఇంకా పూజకి స్టార్ట్ చేస్తున్నామండి. పూజ మొదలు పెట్టబోతున్నాము. సర్వజ్ఞ సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి ముక్తి ప్రదాయిని. శ్రీరామ రామ రామేతి రవే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. మా పూజ కంప్లీట్ అయిందండి. ఉగాది పచ్చడి అయితే నోరూరు చేస్తుంది. ఎప్పుడు తినేద్దామని చెప్పి చూస్తున్నాను. షడ్రుచుల ఉగాది పచ్చడి చాలా బాగుంది. ఈ ఉగాదికి మాకైతే ఇంకొక స్పెషల్ ఉంది. మా అమ్మాయి ఫస్ట్ టైం గారెలు చేసి పెడుతుంది మాకందరికీ కూడా. చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది, షేప్ కూడా చాలా బాగా చేస్తుంది. అందరికీ మరొకసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.